హాయ్ అండి. వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిష్ ఫ్రైలా అనిపించే కంద ఫ్రై, చికెన్, కంద కలిపి కర్రీ చేసి చూపిస్తున్నాను. ఈ కాంబినేషన్‌లో ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చేయటం కూడా చాలా ఈజీ. ఇంకెందుకు ఆలస్యం వీడియోని చూసేయండి. నేనిక్కడ పావు కిలో కందను తీసుకున్నాను. చెక్కు తీసేసి ఇలా ముక్కలకు కట్ చేసుకుని నీళ్ళలో వేసుకోండి. నీళ్ళన్నీ తీసేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత కంద ముక్కల్ని వేసుకోవాలి. ఆయిల్‌లో వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా కంద ముక్కల్ని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి వేసుకోవాలి. ఇలా కంద ముక్కలు వేసిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ ఈ కంద ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. 60% వరకు ఈ కంద ముక్కలు ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ మీకు 60% అంటే ఒకటే గుర్తు. పైన ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఒక ఇంచు, లవంగాలు 5, ఇలాచీలు 6 ఇవేసి గరిటెతో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం ఇవి ఇలా వేగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా తరిగి వేసుకోండి. 3 పచ్చిమిర్చిని పొడవుగా చీరి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు సగం పైనే వేగేలాగా ఒక 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి. 2 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు పావు స్పూన్ వేసుకోండి. ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. లైక్ కొట్టండి. ఇలా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అరకిలో చికెన్ని బాగా శుభ్రంగా కడిగి తీసుకోండి. అరకిలో చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకోండి. 1.5 స్పూను ఉప్పు వేశాను. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ చికెన్‌లోని నీరంతా బయటకు వచ్చి ఈ టమాటా ముక్కలు కూడా పూర్తిగా మగ్గిపోతాయి. ఇలా 10 నిమిషాల తర్వాత ఇప్పుడు కారం 3 స్పూన్లు వేసుకోండి. గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి. చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకోండి. అలాగే ఎండు కొబ్బరి పొడిని 2 స్పూన్లు వేసుకోండి. ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని ఇప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు ఒక అర లీటర్ వరకు నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి ముందుగా ఫ్రై చేసుకున్న కంద ముక్కల్ని వేసుకోవాలి. ఈ కంద ముక్కలు వేసి ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అంటే 5, 6 నిమిషాలు టైం పడుతుంది. ఇలా 5, 6 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి గరిటెతో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవటమే కంద చికెన్ కర్రీ రెడీ. బోన్లెస్ ఫిష్ ఫ్రైలా అనిపించే కంద ఫ్రైని చేసి చూపిస్తున్నాను. నేను చూపించే విధంగా ట్రై చేసి చూడండి. సైడ్ డిష్‌కి చాలా బావుంటుంది. ఒక బౌల్ తీసుకొని 1 స్పూను కారం వేసుకోండి. టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. అర స్పూన్ వేసుకోండి. పావు స్పూను పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూన్ వేసుకోండి. గరం మసాలా అర స్పూన్ వేసుకోండి. ధనియాల పొడిని అర స్పూన్ వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత 1 స్పూను నీళ్లు పోసుకుని ఈ పొళ్ళన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు కంద ముక్కల్ని వేసుకోవాలి. ఈ కంద ముక్కల్ని ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి వేసుకుని ఇప్పుడు వీటికి ఈ ఉప్పు, కారం, మసాలాలన్నీ బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. 4, 5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత ఈ కంద ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వీటిని మంచి రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి. అయితే మన ఛానల్లో మంచి మంచి వంటకాలు ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. ఇలా వీటన్నిటిని ఒక్కొక్కటిగా 2 వైపులా తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ వేసి టిష్యూ పేపర్లోకి తీసేసుకోండి. మీకు తెలియని రెసిపీ మన ఛానల్లో చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇంకో ట్రిప్ కూడా కంద ముక్కల్ని ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మీకు నచ్చిందని నాకు అర్థమవుతుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.